పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం జూలై 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యకాలంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, కర్కాటక రాశి వారి జీవితంలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబోతుందా అని చెప్పేటటువంటి విధంగా ఉంది. కారణం ఏమిటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారము కానీ, మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి గురుడి యొక్క సంచారం కానీ, అలానే 16వ తేదీ రాత్రి నుంచి రవి కూడా మీ జన్మరాశిలోకి వస్తున్నటువంటి కారణం చేత చక్కగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఇక్కడ మీకు కలగబోతున్నాయి. అంటే జీవితం కొన్ని రకాలైనటువంటి అనుకున్న మలుపులు కానీ, ఊహించిన మలుపులు కానీ తిరగబోతుందని చెప్పాలి. ఇక్కడ మనం గనక పరిశీలించినట్లయితే ప్రధానంగా మీ రాశికి ఎవరి జీవితం అయినా బాగుండాలి అంటే ప్రధానంగా బాగుండాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, 1 ఉద్యోగం బాగుండాలి, 2 ఆరోగ్యం బాగుండాలి, 3 ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలి. కుటుంబ పరంగా సమస్యలు లేకుండా ఉంటే నిజంగా చెప్పాలంటే వారి జీవితం తృప్తిగా ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కారణం ఏంటంటే, కుజుడు మామూలుగానే ధైర్యానికి ప్రతీక, స్థిరాస్తులకు ప్రధాన కారక గ్రహం. అటువంటి కుజుడు స్థిర రాశి అయినటువంటి వృషభ రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత అనేక రంగాలు, రియల్ ఎస్టేట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వారికి కానీ చక్కగా మంచి ఊపు అందుకుంటుంది. ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల బాగా పెరుగుతూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి జూలై 16వ తేదీ వరకు 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో మిథున రాశిలో సంచరిస్తాడు. 12వ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని విషయాలలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడో ఒక్కసారిగా కర్కాటక రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన బాధ్యతలను కూడా మీ భుజాలపై తీసుకొచ్చుకుంటారు. ఆల్రెడీ మీ జన్మరాశిలోనే గురుడు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత అనేక రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని కూడా కనిపిస్తారు. ఇక శుక్ర కేతు గ్రహాలను కనుక పరిశీలిస్తే, సుఖకారక గ్రహం అయినటువంటి శుక్రుడు మోక్షకారక గ్రహం అయినటువంటి కేతువుతో కలిసి సింహరాశి అంటే మీ రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు లగ్జరీ వస్తువుల కన్నా కూడా మానసికమైనటువంటి ప్రశాంతతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బుధుడు మీ రాశికి 12వ స్థానమైనటువంటి మిథున రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు అద్భుతంగా వస్తాయి. విద్యార్థులకు కనుక అయితే కాన్సన్ట్రేషన్ చక్కగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇక శని రాహు గ్రహాలను కనుక పరిశీలిస్తే ఈ 2 గ్రహాల వలన కూడా అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ 10 రోజులలో కూడా మీ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, మానసిక స్థితి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతున్నాయి, ఒకసారి తేదీల వారీగా కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, జూలై 11వ తేదీ ఉదయం నుండి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఈ 2 రోజులు కూడా మీ జన్మరాశికి 11వ స్థానము, లాభస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడు మరియు కుజుడు అక్కడే ఉంటారు. ఈ కుజ చంద్ర గ్రహాల యొక్క కలయిక కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎలా ఉంటుందంటే, ఇది మీకు ఆర్థికంగా అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఊహించని మార్గాల నుండి కూడా ధనము కలుగుతుంది. పెద్దల నుండి, స్నేహితుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటారు. మీ చిరకాల కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేర్చుకునే సమయం అని చెప్పాలి. వ్యాపార పరంగా తీసుకుంటే భారీ లాభాలు కూడా మీరు చూస్తారు. ఇక్కడ మీరు ఏమనుకుంటూ ఉంటారంటే, కర్కాటక రాశి వారు
ఈ 2 రోజులు మనస్సు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది, సమాజంలో నా మాటకు బాగా విలువ పెరుగుతున్నది, అనుకున్న పనులన్నీ కూడా చకచక అయిపోతున్నాయి అనేటటువంటి భావన మీకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అలానే సెకండ్ పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ సాయంత్రం 6:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కొద్దిగా కఠినమైనటువంటి సమయాన్ని సూచిస్తూ ఉంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. కానీ మనస్సు ప్రశాంతంగా ఉండదు. మనస్సులో ఎక్కడో ఏదో అలజడి పూర్వకమైనటువంటి వాతావరణం. చిన్న విషయాలకే పెద్దగా ఆందోళన పడుతున్నామా అనేటటువంటి భావన ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. కానీ వ్యాపారం చేసేటటువంటి వారికి దూర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరేమనుకుంటూ ఉంటారంటే మొదట్లో బాగానే ఉంది కదా, ఏమైంది 2 రోజులు కొంచెం అకస్మాత్తుగా అనవసరం ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, నిద్ర సరిగా పట్టడం లేదు, మనసులో ఏదో తెలియనటువంటి బాధ మొదలైంది అనేటటువంటిది మీరు గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమిటంటే 14వ తేదీ సాయంత్రం 6:50 నుంచి 16వ తేదీ రాత్రి 7:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి గురుడితో కలిసి చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది అఖండమైనటువంటి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇది మీ జీవితంలో నిజంగా చెప్పాలంటే ఎంత గొప్ప సమయము అంటే సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని కూడా పొందేటటువంటి సమయంగా ఉంటుంది. మీ నిర్ణయాలు 100% సక్సెస్ అవుతాయి. అన్నిటికంటే ప్రధానంగా అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది అని చెప్పాలి. అన్నిటికంటే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. కొంచెం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా ఏది అనుకుంటే జరిగే విధంగా ఉంటుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏమిటంటే 16వ తేదీ రాత్రి 7:55 నుంచి 18వ తేదీ రాత్రి 11:56 వరకు ఉండేటటువంటి సమయంలో స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా ధనలాభం కలుగుతుంది. మీ మాట తీరు చాలా గంభీరంగా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పాలి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. తర్వాత లాస్ట్ పాయింట్ ఏమిటంటే 18వ తేదీ రాత్రి 11:55 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి 3వ స్థానమైనటువంటి పరాక్రమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీలో పట్టుదల, ధైర్యము పెరుగుతాయి. చిన్నపాటి ప్రయాణాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా తీసుకుంటే పై అధికారుల నుంచి చక్క ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. ఒక రకంగా బ్రహ్మాండమైన ఫలితాన్ని రాశివారు పొందుతూ ఉంటారు. ఇవి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు.